ఓకే. సో ఇక్కడ చూడండి. సో బేసిక్‌గా మనకు 4 కైండ్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయి జావాలో. సో డోంట్ ఇంప్లిమెంట్ అవర్ లాజిక్. ఎందుకో నేను పబ్లిక్ అని రాస్తున్నాను. దీనికి ఒక రీజన్ ఉంది. పబ్లిక్ అని నేను ఇక్కడ రాస్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు రైట్ పబ్లిక్ హియర్ whenever I was working with methods. బట్ నేను ఇక్కడ ఏం రాయట్లేదు, ఇక్కడ కూడా నేనేం రాయట్లేదు. ఓకే. సో నౌ ఎందుకు రాస్తున్నామంటే వాటిని, సపోజ్ ఈ క్లాస్ ఉంది, ఈ క్లాస్లో కొన్ని వేరియబుల్స్ ఉంటాయి అనుకుందాం, ఇంట్ ఏ కామా బి, ఇవి వేరియబుల్స్ అనుకుందాం. ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని నేను వేరే క్లాస్లో కూడా యూజ్ చేసుకోవాలా వద్దా? ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని, ఈ క్లాస్లో ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఇంకొక క్లాస్లో యూజ్ చేసుకోవాలా వద్దా? ఇంకొక క్లాస్లో ఉన్న మెథడ్ని ఇంకొక క్లాస్లో యూజ్ చేసుకోవాలా వద్దా? దీన్ని మనం గ్రాంట్ చేయడానికి యూజర్కి పర్మిషన్, అంటే ప్రోగ్రామర్కి పర్మిషన్ గ్రాంట్ చేయడానికి జావాలో యాక్సెస్ మోడిఫైయర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు. యాక్సెస్ మోడిఫైయర్ ఈజ్ నథింగ్ బట్ అది ఒక క్లాస్కి ముందు కానీ ఒక మెథడ్కి ముందు కానీ డిక్లేర్ చేస్తారు. లైక్ దిస్, సపోజ్ ఐ థింక్ ఇట్ ఈస్ యువర్ ప్యాకేజ్, రైట్? SRC. So I am creating a new package here. Sorry. So my new package is, observe cheyandi, access 1. So this is my first package. So I am creating another package. This is my